గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీఆర్ లెక్ష్నా ధన్విక అనమాట. ఈరోజు అయితే మా మమ్మీ స్టైల్లో సింపుల్ చికెన్ కర్రీ ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా మగ్గించేదాకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత దాకా మనము ఫ్రై చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేయాలి. ఇలా చికెన్ని దీంట్లో మనం వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గించేసుకోవాలి. నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన 2 టమాటోస్ వేసి బాగా మళ్ళీ మగ్గించుకోవాలి. బాగా కలిపేసి మగ్గించుకోవాలి. టమోటా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత అందులోకి కారం పొడి, ధనియా పౌడర్, కస్తూరి మేతిని అయితే వేయించుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని ముక్కకి బాగా పట్టేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ముక్క బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తీసేసి కొత్తిమీర వేసి కలిపి దించేసుకోవాలి. సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.